హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అంకే రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. మీకు ఈరోజు థైరాయిడ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనే దాని గురించి మీకు చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే థైరాయిడ్ ఉన్నటువంటి పర్సన్స్ మనకు పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, అలాగే మనకు సోయా ప్రోడక్ట్స్ ఇవి అనేది అవాయిడ్ చేయాల్సి వస్తుంది అనమాట. అలాగే మనకు గ్రీన్ టీ లాంటివి కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆక్సిలేట్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఒకసారి గాయటర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే వీళ్ళు ఏంటంటే అయోడైజ్డ్ సాల్ట్ ఉన్నటువంటి ఫుడ్స్, అలాగే సీ ఫుడ్స్, ప్రోటీన్ ఫుడ్స్ అంటే ముఖ్యంగా ఎగ్స్ ఇలాంటివి అనేది ఎక్కువ తీసుకోవాలి. వీళ్ళు కంప్లీట్గా ఆయిలీ ఫుడ్స్ కానీ, లేకుంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, లేకుంటే బయట దొరికేటువంటి స్వీట్స్, హై క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్స్ అనేది కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు హై క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకుంటారో హైపర్ థైరాయిడిజం కానీ, థైరాయిడ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో ఎక్కువ శాతం వెయిట్ గెయిన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ వెయిట్ గెయిన్ వచ్చేసి మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనం తినేటువంటి ఫుడ్ ద్వారానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ముఖ్యంగా మనం థైరాయిడ్ ఉన్నటువంటి పర్సన్స్ వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ, అలాగే వాళ్ళు అవాయిడెడ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేసుకుంటూ డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్స్ కరెక్ట్గా వాడుతూ ఉంటేనే థైరాయిడ్ అనేది మీ కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.